కోట శ్రీనివాసరావు గారి ఈ వీడియో ప్రతి తండ్రి కొడుకు చూడాలి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. 30 ఏళ్ళుగా ఎదుగు బదుగు లేకుండా అదే స్కూల్ అదే టీచర్ ఉద్యోగం. ఈయన గారు వచ్చారండి లైఫ్ లో బాబాటం గురించి చెప్పడానికి. 30 సంవత్సరాలు నిన్ను భరించాను రా. ఇంతకంటే నేను ఇంకా సాధించాల్సిందే ఉంది. ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా. అంతేగాని చచ్చదాకేలా గుండెల మీద తన్నటువంటి వాడు కాదు. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవారులు ఒకటే దగ్గు. అసలు మీ నాన్న వారానికి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్తున్నాడో తెలుసంటారా నీకు? నీలాంటి కొడుకు తలకొరి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడ్రా. 25, 30, 35 సంవత్సరాలు వచ్చినా తండ్రి సంపాదన మీద ఆధారపడేవాడు, తండ్రిని గౌరవించలేనివాడు, తండ్రిని హేళన చేసేవాడు, తండ్రి త్యాగాలను గుర్తించిన వాడు, తండ్రి ఆరోగ్యాన్ని పట్టించుకోనివాడు, తండ్రికి ఒక్క డ్రెస్సు కూడా కొనిపెట్టని వాడు, తండ్రి ఆస్తిని దోచుకోవాలి అనుకునేవాడు, తండ్రి సంపాదనతో సినిమాలు, పార్టీలు, డ్రగ్స్ అని అనుభవించేవాడు, కొడుకు అని చెప్పుకోవడానికి